హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ ఇప్పటివరకు చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్లో యాక్షన్, కామెడీ, డ్రామా, సైఫై, హర్రర్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మీకు మూవీ చూసే తీరిక లేకపోతే ఈ స్టోరీస్ వింటూ ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే హీరో ఎలోయిస్ పార్కర్ అనే ముసలావిడ ఇంట్లో తేనె తొట్ట కట్టి ఉంటే దాన్ని తీయడానికి వెళ్తాడు. ఎంతకీ హీరో ఒక బీ కీపర్, అంటే తేనె తొట్టలను పరిరక్షిస్తూ ఉంటాడు అనమాట. ఈ బీ కీపర్ అనే పదంలో పెద్ద ఫిలాసఫీ ఉంది. కథ వింటూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఆ ముసలావిడ హీరో తేనె తొట్ట పట్టిన తర్వాత హీరోతో చాలా చక్కగా మాట్లాడుతూ రాత్రి భోజనానికి ఆహ్వానిస్తుంది. హీరో కూడా ఆ ఇంటి పక్కనే ఉంటాడనుకోండి. చేస్తే ఎలోయిస్ ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే అన్వాంటెడ్ మెసేజ్ వస్తుంది, డిస్క్ కరప్ట్ అయిందని. టెక్నాలజీ మీద అవగాహన లేని ఆ పెద్దావిడ ఇక్కడ కనిపించిన కాంటాక్ట్కి కనెక్ట్ అవుతుంది. అవతల పక్కన ఉన్న స్కామర్ చెప్పినట్టు ఈమె కంప్యూటర్లో చేస్తుంది. దీంతో మొత్తం కంట్రోల్ వాడి చేతిలోకి వెళ్తుంది. బట్ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ కావాలి, అందుకు వాడు కొంత డబ్బుని మీ అకౌంట్కి పంపిస్తా అని చెప్తాడు. ఆమె కూడా ఒప్పుకుంటుంది. కానీ ఏకంగా $50,000 పంపించి తప్పు చేశాను అని యాక్ట్ చేస్తాడు. ఇలా ఎక్కువ అమౌంట్ పంపించాలని తెలిస్తే తన జాబ్ పోతుంది అని అంటాడు. ఆమె బ్యాంక్ని కనుక్కుందాం అనుకుంటుంది. కానీ స్కామర్ జాలిగా మాట్లాడి ఆ తప్పు ఎవరికి తెలియకూడదని చెప్తాడు. అతని మాటలు నమ్మేలా చేస్తాడు. ఆఖరికి ఎలోయిస్ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ టైప్ చేసి ఆ డబ్బుని అతనికి తిరిగి వేస్తుంది. అలా చేయగానే స్కామర్కి ఫుల్ యాక్సెస్ వెళ్ళిపోయి దాదాపు ఆమె పెన్షన్ నుండి అన్ని రకాల సేవింగ్స్ కలుపుకొని $5 మిలియన్ పైగానే దోచేస్తాడు. అది చూసుకున్నాక ఎలోయిస్ బాధతో తనకు తాను షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆ రాత్రి హీరో ఎలోయిస్ దగ్గరికి హనీ జార్ పట్టుకొని వస్తాడు. డోర్ ఓపెన్ చేయకపోవడంతో లోపలికి వెళ్ళి చూస్తాడు. ఎలోయిస్ చనిపోయి ఉంటుంది. ఇంతలో ఎలోయిస్ కూతురు వెరోనా వస్తుంది. వెరోనా FBI ఏజెంట్. వెరోనా చూసేసరికి హీరో అక్కడ ఉండడంతో హీరోని అనుమానించి పోలీసులకు అప్పచెప్తుంది. అప్పుడు హీరో పేరు అడుగుతుంది. హీరో క్లే అని చెప్తాడు. ఆ తర్వాత హీరో అక్కడికి ఎందుకు వచ్చాడో అనే సంగతి చెప్తాడు. బట్ వెరోనా అప్పుడు వినే సిచ్యువేషన్లో ఉండదు. ఆ తర్వాత హీరోని పోలీసులు తీసుకెళ్తారు. ఆ రాత్రికి వెరోనా వాళ్ళ అమ్మ ల్యాప్టాప్ని చూసినప్పుడు ఎలోయిస్ దగ్గర ఉన్న మొత్తం డబ్బులన్నీ ఖాళీగా ఉండడం గమనిస్తుంది. వాళ్ళు ఎలోయిస్ని స్కామ్ చేశారని గ్రహిస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పోలీసులు ఎలోయిస్ది ఆత్మహత్య అని కన్ఫర్మ్ చేసుకొని హీరోని వదిలేస్తారు. వెరోనా వెళ్ళి హీరోకి సారీ చెప్పి కాఫీకి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు వెరోనా హీరోకి ఎలోయిస్కి జరిగిన స్కామ్ గురించి చెప్తుంది. అప్పటికి హీరో విని వినట్టు సాధారణంగా ఉన్న ఎలోయిస్కి జరిగిన స్కామ్ గురించి చాలా సీరియస్గా తీసుకుంటాడు. కొద్దిసేపటికి వెరోనా దగ్గర నుండి వెళ్ళి హనీ బాక్సెస్లో సీక్రెట్ సెల్ ఫోన్ నుండి అన్నోన్ సీక్రెట్ ఏజెన్సీకి కాల్ చేస్తాడు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి నువ్వు రిటైర్ అయ్యావు కదా అని అడిగితే చిన్న ఫేవర్ చేయమని చెప్పి ఆ స్కామర్స్ ఉన్న కాల్ సెంటర్ అడ్రస్ తీసుకుంటాడు. వెంటనే హీరో 2 పెట్రోల్ క్యాన్లు పట్టుకొని ఆ కాల్ సెంటర్కి వెళ్తాడు. హీరో ట్రక్ వాళ్ళకని చూసి అక్కడ ఉండే 2 సెక్యూరిటీ హీరోని ఆపేస్తారు. హీరో చాలా కూల్గా వాళ్ళని అడ్డు తప్పుకోమంటాడు. బట్ వాళ్ళు వినరు. వాళ్ళని 2 తన్ని లోపల రిసెప్షనిస్ట్కి మిగతా కంపెనీలు ఏమైనా ఆ బిల్డింగ్లో ఉంటే వాళ్ళని వెంటనే ఖాళీ చేసేమను, బిల్డింగ్ తగలెట్టేస్తా అని చెప్తాడు. హీరో వెళ్ళేసరికి స్కామర్స్ అందరూ కంప్యూటర్ ముందు కూర్చొని ముసలోళ్లను, రిటైర్ అయిన వాళ్ళను మోసం చేసే పనిలో చాలా బిజీగా ఉంటారు. అక్కడున్న ఒక్కడు కూడా హీరోని పట్టించుకోరు. అప్పుడు హీరో ఆ పక్కనే ఉన్న ఒకడి ముక్కుని 30 సార్లు గుద్ది అందరినీ భయపడతాడు. జీవితాంతం కష్టపడి దాచుకున్న ముసలి వాళ్ళ కష్టార్జితంపై ఇకపై దోచుకోమని చెప్పి ప్రమాణం లాంటిది చేయించి అందరినీ బయటకు పొమ్మంటాడు. ఇంతలో ఆ కాల్ సెంటర్ హెడ్ తన బాడీగార్డ్స్తో వచ్చి హీరోని బయటకు పొమ్మంటాడు. ఈ కాల్ సెంటర్ హెడ్ పేరు గార్నెట్. హీరో తనని కొట్టడానికి వచ్చిన ఆ గార్డ్స్ని కొట్టి పెట్రోల్ క్యాన్తో అక్కడ ఉన్న కంప్యూటర్స్ పై మొత్తం పెట్రోల్ చల్లి అదే క్యాన్స్కి C4 ఎక్స్ప్లోజివ్స్ ఫిక్స్ చేసి అక్కడ ఉన్న టెలిఫోన్కి బాంబుని కనెక్ట్ చేస్తాడు. దీంతో నెక్స్ట్ కాల్ రాగానే పేలిపోయేలా సెట్ అవుతుంది. కట్ చేస్తే కొద్దిసేపటికి ఎలోయిస్ లాగే కంగారు పడ్డ ఇంకొకరు ఫోన్ చేస్తారు. ఆ ఫోన్ రాగానే బిల్డింగ్ అంతా పేలిపోతుంది. ఇక్కడ నుండి అసలు కథ స్టార్ట్ అవుతుంది. భయానికి గురైన గార్నెట్ ఈ స్కామ్ అంతటికీ హెడ్ అయిన డెరిక్ డాన్ఫోర్త్కి కాల్ చేసి ఒక బీకీపర్ తమ బిల్డింగ్ని లేపేశాడని చెప్తాడు. అసలు సంగతి తెలియని డెరిక్ బీకీపర్ అంటే మామూలు వాడేగా అనుకొని మనుషుల్ని తీసుకెళ్లి చంపేమంటాడు. మనసులో భయమున్న గార్నెట్ హీరోని వెతికే పనిలో పడతాడు. ఇక్కడ డెరిక్
తన తండ్రి వ్యాలెస్ సిఐఏలో ఎక్స్ హై ర్యాంకింగ్ ఆఫీసర్ అవడం వల్ల హెల్ప్ చేయమని అడుగుతాడు. బట్ వ్యాలెస్ చేయనని చెప్పేస్తాడు. ఆ తర్వాత రోజు వెరోనా పార్ట్నర్ వయోలి వెరోనాకు కాల్ చేసి ఎలోయిస్కు సంబంధం ఉన్న ఒక బిల్డింగ్ పూర్తిగా పేలిపోయిందని చెప్తాడు. వెరోనా క్రైమ్ స్పాట్కి వెళ్ళి అంతా పరిశీలిస్తుంది. ఇక్కడ ఎలోయిస్ చావు గురించి తెలుసుకున్న గార్నెట్ ఆమె ఇంటిని చెక్ చేయడానికి వెళ్తాడు. హీరో అక్కడ ఉండటాన్ని గమనిస్తాడు. రివెంజ్ తీర్చుకోవడానికి హీరో ప్లేస్కి వెళ్తారు. వెళ్ళేదారిలో హీరో పెంచే తేనెటీగల బాక్స్ను నాశనం చేస్తారు. కానీ హీరో వీళ్ళు వస్తున్న సంగతి గ్రహించి వీళ్ళు రాగానే ఒకరికి తెలియకుండా ఇంకొకరిని చాలా సైలెంట్గా గన్ను వాడకుండా చంపేస్తాడు. గార్నెట్ని మాత్రం వేళ్ళు కట్ చేసి అప్పటికి వదిలేస్తాడు. ఆ తర్వాత ఆ డెన్ మొత్తం కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వెరోనాకు తమ ఇంటి పక్కన ఉన్న ఆ షెడ్ కాలిపోయిందని తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ కాల్ సెంటర్కు సంబంధించిన వాళ్ళని గ్రహించి పెద్దది ఏదో జరుగుతుందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. క్లే గురించి ఆరా తీస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్ప క్లే ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికీ తెలియదు. గవర్నమెంట్ రికార్డ్స్ కూడా ఏమీ ఉండవు. దీంతో మొత్తం డిపార్ట్మెంట్ ఈ హత్యలు చేసినందుకు క్లేని వెతికే పనిలో పడతారు. అలానే వెరోనా క్లే గురించి వాళ్ళ అమ్మని స్కామ్ చేసిన కాల్ సెంటర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తప్పించుకున్న గార్నెట్ ఒక బ్రిడ్జి దగ్గర కారు ఆపి డెరిక్కి కాల్ చేసి జరిగిందో చెప్తాడు. ఇంతలో హీరో వచ్చి గార్నెట్ని కొట్టి బెల్ట్తో కట్టేస్తాడు. ఫోన్లో డెరిక్కు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. గార్నెట్కు కట్టిన బెల్ట్ తన ట్రక్కు కట్టి ఆ ట్రక్ను ఆన్ చేసి హీరో వదిలేస్తాడు. దీంతో ఆ ట్రక్ బ్రిడ్జి మీద నుంచి నీళ్ళల్లో పడితే గార్నెట్ కూడా దానితో పాటే వెళ్ళి నీళ్ళల్లో మునిగి చనిపోతాడు. అది విన్నాక డెరిక్ తాను ప్రాబ్లంలో ఉన్నట్టు వాలెస్కు చెప్తాడు. ఒక బీకీపర్ తనకు అడ్డుగా ఉన్నాడని చెప్తాడు. బీకీపర్ అని వినగానే వాలెస్ కంగారు పడతాడు. ఇన్ని సంవత్సరాల తన ఎక్స్పీరియన్స్లో బీకీపర్ అంటే ఎవరో, వాళ్ళు ఏం చేయగలరో వాలెస్కు తెలుసు. డెరిక్ బీకీపర్తో పెట్టుకోకుండా ఉండాల్సిందని వాలెస్ చెప్తాడు. అలానే కంగారు పడతాడు. డెరిక్ అప్పటికి వాలెస్ మాట వినడు. వాలెస్ తన ఫ్యామిలీ రెప్యుటేషన్ని ఇంకా తన భార్య రెప్యుటేషన్ని కాపాడడానికి సిఐఏలో ప్రెజెంట్ చీఫ్ ఆఫీసర్కి కాల్ చేసి హీరోని చంపడానికి ఇంకొక బీకీపర్ని పంపమంటాడు. ఇక్కడ వెరోనాకు గార్నెట్ బాడీ దొరికిందని కాల్ వస్తుంది. అలాగే వాలెస్ డెన్ఫోర్త్ ఎంటర్ప్రైజెస్ ఎక్స్ సిఇఓ అయిన జెసికా అంటే వాలెస్ భార్యకు ఫోన్ చేసి తన కొడుకు గురించి మాట్లాడతాడు. జెసికా కూడా తన కొడుకును కాపాడమని వాలెస్కు చెప్తుంది. కట్ చేస్తే పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ కోసం హీరో ఆగినప్పుడు ఒక కార్ వచ్చి హీరో కార్ని గుద్దుతుంది. ఆ కార్లోంచి ఒక లేడీ M4 గన్తో దిగి హీరో కార్ని తుక్కుగా కాలుస్తుంది. కానీ ఎవరికి ఉపయోగం? అందులో హీరో ఉండడు. హీరో ఆ పక్కనే పెట్రోల్ గన్ వైర్తో ఆ లేడీని అడ్డుకొని ఫైట్ చేస్తాడు. ఇంతకీ ఆ లేడీ ప్రెజెంట్ బీకీపర్. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ అక్కడ చాలా వరకు నాశనం చేస్తారు. చివరికి హీరో ఆ లేడీ బీకీపర్ని చంపేస్తాడు. పెట్రోల్ బంక్ కూడా పేలిపోతుంది. వెళ్లే ముందు హీరో ప్రెజెంట్ బీకీపర్ వేలుని కోసేస్తాడు. వెరోనాకు ఈ న్యూస్ నెక్స్ట్ డే తెలిసి స్పాట్కి వస్తుంది. అక్కడ బీకీపర్కు సంబంధించి పుస్తకం దొరుకుతుంది. అందులో బీకీపర్స్ అనేవాడు ఒక సొసైటీని చక్కగా నడిపించే విధంగా అజ్ఞాతంలో ఉండి గమనిస్తూ ఉంటాడని, వీళ్ళు సొసైటీ అనేది తేనెతొట్ట లాంటిది అని భావిస్తుంటారని, రాణి ఈగతో సహా ఇంకేమైనా ఈగలు సరిగ్గా లేకపోతే తేనెతొట్ట చెదిరిపోతుందని, అంటే వ్యవస్థ పాడైపోతుందని అర్థం. సొసైటీ బాగుండాలంటే అందులో ఉండే ప్రతి ఒక్కరూ బాగుండాలి. అందులో ఎవరైనా తేడాగా ఉంటే చట్టంతో సంబంధం లేకుండా ఈ బీకీపర్స్ లేపేస్తారన్నమాట. హీరో చనిపోయిన బీకీపర్ డెన్కి వెళ్ళి ఆమె ఫింగర్ ప్రింట్ పెట్టి కావలసిన వెపన్స్ తీసుకొని యునైటెడ్ డేటా కంపెనీ మెయిన్ బ్రాంచ్కి వెళ్తాడు. వెరోనా కూడా ఈ విషయం గెస్ చేసి హీరో గురించి పై అధికారులకు చెప్తుంది. ఇక్కడ వాలెస్ కూడా హీరో మెయిన్ బ్రాంచ్ ఆఫీస్కి వస్తాడని గ్రహించి పర్సనల్ సెక్యూరిటీని పెట్టిస్తాడు. అందులో ఒక్కడి కోసం ఇంతమంది ట్రైన్డ్ మిలిటరీ ఆఫీసర్స్ అవసరమా అని అడిగితే అప్పుడు వాలెస్ మీరందరూ వాడి ముందు ఎర్రి పుష్పాలని ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్తాడు. వెరోనా కూడా హై ఆఫీసర్స్తో మాట్లాడి మిలిటరీ అండ్ FBI ఏజెంట్స్ని తీసుకెళ్తుంది. కట్ చేస్తే మిలిటరీ అండ్ FBI ఆఫీసర్స్ ఆ డేటా గ్రూప్ కంపెనీ మెయిన్ బ్రాంచ్కి వస్తారు. బట్ అప్పటికే అక్కడికి వచ్చిన పర్సనల్ సెక్యూరిటీ మాది మేము చూసుకుంటాం అని ఇక్కడి నుంచి వాళ్ళని ఆపేస్తారు. ఆ సెక్యూరిటీ హెడ్ లోపలికి వెళ్ళి కంప్యూటర్స్ ఆపేయమని చెప్తాడు. కానీ ఇక్కడ కూడా గార్నెట్ లాగానే ఒక తెక్క సన్నాసి ఉంటాడు. వాడు డెరిక్కి ఫోన్ చేసి జరిగింది చెప్తే డెరిక్ కూడా బుర్ర పని చేయకుండా స్కామింగ్ ఆపొద్దని అంటాడు. సెక్యూరిటీ హెడ్ చేసేది లేక ఇక సైలెంట్ అవుతాడు. కింద మిలిటరీ అండ్ FBI హీరోని ఆపడానికి
పారామీటర్ సెట్ చేసుకునే లోపు హీరో అక్కడికి వచ్చి వాళ్ళను కాల్చే అవకాశం లేకుండా కొట్టి బిల్డింగ్ లోపలికి వచ్చేస్తాడు. హీరోని గమనించేలోపు ఆ పర్సనల్ సెక్యూరిటీ అందరినీ అంటే సగానికి సగం మందిని చంపి ఈ స్కామ్ సెంటర్లో హెడ్గా పనిచేసేవాడిని ఒరిజినల్ బాస్ ఎవడని అడుగుతాడు. వాడు చెప్పకపోవడంతో అక్కడ ఉండే పిన్నుల మిషన్తో బుర్రకు బొక్కలు పెట్టి టార్చర్ చేస్తాడు. ఆఖరికి ఆ బాధ తట్టుకోలేక డెరిక్ ఫోటో చూపిస్తాడు. అప్పుడే వెరోనా అక్కడికి వచ్చి హీరోని లొంగిపోమంటుంది. బట్ హీరో ఎలోయిస్కి న్యాయం జరిగే వరకు తాను ఆగనని అక్కడి నుండి మాయమవుతాడు. ఆ తర్వాత వెరోనా ఆ కంపెనీ హెడ్ ఎవరని చూస్తే అది డెరిక్. ఇంతకీ డెరిక్ అమెరికన్ ప్రెసిడెంట్ జెసికా డాన్ఫోర్త్ కొడుకు. వెరోనాకు ఈ కేసు చాలా క్రిటికల్ అని అర్థమవుతుంది. కట్ చేస్తే వాలెస్ అండ్ డెరిక్ హోటల్లో ఉన్నప్పుడు వాలెస్కు తాను పంపిన స్పెషల్ ఫోర్స్ అందరూ చనిపోయారన్న వార్త తెలుస్తుంది. ఇక చేసేది లేక ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి డెరిక్ వాళ్ళ అమ్మ హెల్ప్ తీసుకుందామని ఆమెకు ఫోన్ చేసి జరగబోయే పార్టీకి తాను అటెండ్ అవుతానని అంటాడు. ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్కి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడికి బీకీపర్ రాలేడని అనుకుంటాడు. జెసికా కూడా ఒప్పుకుంటుంది. కట్ చేస్తే పార్టీ జరిగే రోజు ప్రెసిడెంట్కి ఉన్న టైట్ సెక్యూరిటీని దాటి అలానే డెరిక్ పెట్టుకున్న పర్సనల్ సెక్యూరిటీని దాటి పార్టీలోకి హీరో ఎంటర్ అవుతాడు. డ్రెస్ మార్చుకొని అక్కడ పార్క్ చేసిన కార్స్కి బాంబ్స్ ఫిక్స్ చేస్తాడు. వెరోనా పార్టీలో తిరుగుతున్న హీరోని గుర్తుపట్టి ఆపడానికి ట్రై చేస్తుంది. బట్ డెరిక్ పర్సనల్ సెక్యూరిటీ లాజరస్ హీరోని చంపడానికి ట్రై చేస్తాడు. హీరో రిమోట్తో కార్స్ దగ్గర పెట్టిన బాంబ్స్ని పేల్చి ఒక సెకండ్ లాజరస్ దృష్టిని మళ్లిస్తాడు. ఇక అక్కడి నుండి చాలా వరకు ఓచిపోతాయి. ఆ ఫైట్లో అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని దాటుకుంటూ వాళ్ళందరినీ చంపుకుంటూ చివరికి డెరిక్ దగ్గరికి చేరుకుంటాడు. అయితే డెరిక్ చేసిన చెడ్డ పనులు తెలిసిన వాళ్ళ అమ్మ ప్రజలకు నిజం చెప్పాలనుకుంటుంది. అయితే డెరిక్ తనను తాను రక్షించుకోవడానికి సొంత అమ్మను కూడా చంపాలనుకుంటాడు. అయితే అక్కడికి ఆల్రెడీ వచ్చిన హీరో ఒక్క హెడ్ షాట్తో డెరిక్ని చంపేస్తాడు. అదంతా చూస్తున్న వెరోనా చట్టం చేయలేని పని హీరో చేసినందుకో లేదా తాను తీర్చుకోలేని పగ హీరో తీర్చుకున్నందుకో హీరోని పట్టుకోకుండా వదిలేస్తుంది. హీరో అక్కడ నుండి సముద్రం ద్వారా తప్పించుకుంటాడు. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మూవీ స్టోరీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చాలామంది మూవీ లింక్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే యూట్యూబ్లో మూవీ లింక్స్ పెట్టకూడదు, కానీ మూవీస్ అందరూ చూడాలి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం అలానే మిగిలిన ఆడియన్స్ కోసం టెలిగ్రామ్లో explain_Telugu మూవీస్ అనే ఛానల్ ఓపెన్ చేశాను. వీలైతే అందులో నుంచి చూడండి. మీకు వీలైతే ఎక్స్ప్లెయిన్ తెలుగు జాయిన్ కమ్యూనిటీలో చేరి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.